నేల మీద పట్టమనగానే మీకు గుర్తు రావాలేదో టచ్ అన్నారు అది కదా. ఈయన కూడా పడ్డాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క అంత భీకరమైన దర్శనం కనబడితే ఈ మనిషి పడిపోయాడు. అది దేవుని మహిమకు మనిషి ఇచ్చే రెస్పెక్ట్ పడిపోవడం అంటే. సౌలు పడిపోయాడు కదా, దమస్కు దారిలోకి వస్తే ఆ మహిమ చూసేసరికి గుర్రం నుంచి పడిపోయాడు కదా. సో పడిపోతారు. పడిపోతే దేవుడు ఏమన్నాడంటే, ఏయ్ లే, నువ్వు నిలబడు, నీతో మాట్లాడాలి నేను అంటాడు. అంతేగాని దేవుడు నిలబడ్డోని పడగొట్టడు. పడిపోయిన వాడిని లేవనెత్తి నువ్వు నిలబడి, చక్కగా నిలబడి, నేను మాట్లాడాలా ఏస్కేలో. ఇది ఏస్కేల్ వరకు మనం నేర్చుకునేది. ఈ రోజులు అందరూ చూసి ఆయన దగ్గర పవర్ ఉంది, టచ్ చేస్తే అందరూ పడిపోతారు, ఆయన దగ్గర చాలా పవర్ ఉంది, ఇట్టటి భ్రమల్లోకి వెళ్ళకండి. పడిపోయిన వాళ్ళని ఏస్కేల్ ఏమంటాడంటే, నువ్వు లే, నేను నీతో మాట్లాడాలా, నువ్వు నిలబడు, చక్కగా నిలబడు, బీ స్ట్రాంగ్. ఇది దేవుడు ఇచ్చేది. సరే, ఇది తర్వాత నిలబడు అని అన్నాడు. 3వ అధ్యాయంలో ఇవన్నీ ఉంటాయి. నీకు గ్రంథం ఇస్తా, తీసుకొని తిను, తీయగా ఉంటుంది. ఇందాక లెసన్లో మీరు ప్రసంగ శాస్త్రం వింటున్నారు కదా, ముందు క్లాసులో